ఫౌంటైన్కి అటైపు ఇటైపు జనాలే మొత్తం. నా వెనకాల ఒక ఆమె వస్తుంది చూసారా, ఆమె ఇందాక నుంచి ఫాలో అవుతుంది. మరి ఎందుకు నవ్వుతుంది ఫాలో అవుతుంది అనుకుంటే ఆ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆ స్కై బ్రిడ్జ్ కనిపిస్తుందా మధ్యలోది, దాన్ని స్కై బ్రిడ్జ్ అంటారు అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మలేషియాలో డే 2 అనమాట. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది ప్లాన్ మొత్తం మీకు వెళ్ళేదారిలో చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏమేమి వీడియోస్ పెడతానో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చి అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ మనం డైరెక్ట్గా మెట్రో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కేఎల్ టీవీ టవర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్తూ మాట్లాడుకుందాం అయితే డీటెయిల్స్ అన్నీ. సో ఇదనమాట మనం ఉన్న ప్లేస్. విల్ షో యూ మై అవుట్ఫిట్. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. రైట్ నౌ అయితే మనం రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. సో బయట అయితే మన హోటల్ బయట అయితే ఇలా ఉంటుంది అనమాట. మన హాస్టల్ బయట అయితే ఇలా ఉంటుంది. ఇది హాస్టల్ కమ్ హోటల్. సో దీని డీటెయిల్స్ సపరేట్గా మీకు తర్వాత చెప్తాను. మనం ఉన్నదైతే చౌకిట్. ఇక్కడి నుంచి ఫస్ట్ మనం మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రాజా చులాన్ అనే ప్లేస్ దగ్గరికి అయితే మెట్రో అయితే తీసుకోవాలి. కౌంటర్ అయితే ఇలా ఉంటుంది. టికెట్ ఎలా తీసుకోవాలి అంటే మనం మోనో రైలు తీసుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఇంగ్లీష్ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే లాంగ్వేజ్ కావాలి కాబట్టి. తర్వాత మోనో రైలు తీసుకుంటున్నాం. తర్వాత రాజా చులాన్కి మనం వెళ్ళాల్సింది. అక్కడే కేఎల్ టవర్ ఉండేది. సో 3 రింగేట్స్ క్యాష్ మీద క్లిక్ చేసి క్యాష్ పెట్టాలన్నమాట. సో టికెట్ అండ్ చేంజ్ రెండు వచ్చేసినాయి అనమాట. మనం 5 రింగిట్స్ పెడితే చేంజ్ వచ్చింది అండ్ టికెట్ కూడా వచ్చింది. టికెట్ని ఇట్లా ట్యాప్ చేస్తే ఓపెన్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మెట్రోస్ ఉంటాయన్నమాట. ఒకటి ఎంఆర్టీ ఉంటుంది, ఇంకోటి మోనో రైల్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ర్యాపిడ్ కేఎల్ ఉంటుంది. సో ఒక్కోసారి మనం చేంజ్ అవుతూ ఉండాల్సి వస్తుంది అనమాట ట్రైన్స్. సో అది చెక్ చేసుకోండి. అలా డౌట్స్ ఉన్నప్పుడు ఎవరైనా అడగండి. రాజా చులాన్ దగ్గర అయితే మనం మెట్రో అయితే దిగాము. కేఎల్ టవర్ ఇక్కడ నుంచి గూగుల్లో మ్యాప్స్లో మీరు పెట్టుకుంటే వాకబుల్ డిస్టెన్స్ పెట్టుకుంటే 20 మినిట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మ్యాప్ ఫాలో అయితే సరిపోయిద్ది. కేఎల్ టవర్ అయితే రీచ్ అయిపోయాం. బయట నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. డిస్ప్లే చేస్తున్నారు. ఇదనమాట కేఎల్ టవర్ మలేషియా. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది, అందుకే పెట్టుకున్నా. పైకి ఉంది, దోల తీరిపోతుంది. మొత్తం స్లోప్ ఉంది బాగా పైకి, మామూలుగా లేదు. అదిగో ఆ కింద నుంచి వచ్చాం మనం. ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ కింద నుంచి అయితే పైకి వచ్చామన్నమాట. ఐ మీన్ అంత హైట్కి నడుచుకుంటూ. ఇంకా ఎలా ఉందో చూడు, కనిపిస్తుందా? అదే మెర్డెక్క 118 అనమాట. చూసి మనకి పైకి సైన్ బోర్డ్ ఉంది అనమాట. దిస్ వే టు కేఎల్ టవర్ అని. ఇటు వెళ్ళొచ్చు కేఎల్ టవర్కి. అలాగే ఇక్కడ స్కై డెక్ ఉంటుంది, అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. సో వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనమాట కేఎల్ టవర్. ఇక్కడ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ అబ్జర్వేషన్ డెక్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నడవడానికి కొంచెం యాక్టివిటీ టైప్లో ఒకటి యాక్టివిటీ ఉంటుంది, అది చేయొచ్చు. అలాగే రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే స్కై డెక్ ఉంటుంది. స్కై డెక్ వచ్చేసి మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట. సిటీ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో కేఎల్ టవర్ అని ఉంటుంది, మలేషియన్ కేఎల్ టవర్ అని ఉంటుంది. సో మీ పిక్స్ తీసుకోవాలంటే ఈ లాంగ్ డిస్టెన్స్లో తీసుకుంటే బాగా వస్తుంది కంపారిటివ్లీ అక్కడ. ఈ టవర్ వచ్చేసి మనకి 421 మీటర్స్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టవర్. ఫారెస్ట్లో కట్టింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టవర్ అనమాట.
కేఎల్ టవర్ 421 మీటర్స్ అయితే ఉంటుంది టవర్ వచ్చేసి, చూడండి. అండ్ బస్సులో వస్తే మాత్రం ఇలా రావచ్చు, క్యాబ్లో వస్తే కనుక పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, కార్లో వచ్చినా సరే పార్కింగ్ అలా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ప్రైజెస్ కానీ మీకు అన్నీ నేను చెప్తాను. మామూలుగా డైరెక్ట్ బయట ఎంట్రన్స్కి అయితే కనుక ఫీ ఏం లేదు. ఆ పైకి ఎక్కుతారంటే కనుక లైక్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారంటే కనుక అప్పుడైతే మనకి ఛార్జ్ చేస్తారనమాట. ఈ కేఎల్ టవర్ వచ్చేసి 7th లార్జెస్ట్ టవర్ అనమాట వరల్డ్లోనే. సో మన ఇండియన్స్ కనిపించారు ఇక్కడ, వీళ్ళంతా ఇండియన్సే అనమాట, వీళ్ళు కూడా వచ్చారు. సే హాయ్ టు ది మన వీళ్ళందరూ ఇండియన్సే. మనం తీసుకోవాలనుకుంటే టికెట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, వీళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రైజెస్ అవి. అండ్ స్కై డెక్ కానీ, స్కై డెక్, అబ్జర్వేషన్ డెక్ మనం యాక్టివిటీ చేయాలంటే చేయొచ్చు అనమాట. సో ఈ లైన్ అంతా కనిపిస్తుంది కదా, ఈ లైన్ అంతా రెస్టారెంట్కి వెళ్ళడానికి అనమాట. పైన చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు, కానీ వెయిటింగ్ అయితే చాలా ఉంది. నేనైతే యాక్టివిటీస్ ఏం చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పి చేయలేదు. మీరు చేయాలనుకుంటే యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. ప్రైజెస్ వచ్చేప్పటికి 3000 to 4500 బిట్వీన్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవాలన్నా బయట చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన బుకింగ్ సంబంధించిన లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. గోడల మీద పెయింటింగ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. యాక్చువల్లీ ఇప్పుడు దాకా నేను బెగ్గర్ని చూడలేదు. ఒకే ఒక బెగ్గర్ని నేను హోటల్ దగ్గరలో, మన హాస్టల్ దగ్గరలో చూసాను అనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు అక్కడ చూసిన ఇద్దరు. నేను ఇప్పుడు దాకా నేను వచ్చి 2 days అవుతుంది. ఈ 2 daysలో నాకు 2 members కనిపించారు అంతే బెగ్గర్స్. రకరకాల ఫుడ్ స్ట్రీట్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళి ఇండియన్ ఫుడ్ తిందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దగ్గరలో చిట్నాడు మెస్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి సుల్తాన్ సమాధి అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. దాని తర్వాత పెట్రోనస్ టవర్స్కి అయితే వెళ్దాం. ఈవినింగ్ అండ్ నైట్ అక్కడ కవర్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది అక్కడ రెస్టారెంట్ చిట్నాడు మెస్ అని. సో అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేసేద్దాం మనం. ఇదనమాట చిట్నాడు మెస్. వెళ్ళి ఫుడ్ అయితే ఎలా ఉందో చూసి చెప్తా. ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. వెజ్ మీల్స్ అయితే ఒకటి చెప్పా, కొట్టిస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 2 days అవుతుంది వెజ్ మీల్స్ తిని. ఒక ఫ్రై, ఒక కర్రీ, సాలెడ్, పప్పు, రైస్, పాపడు మంచిగా అరిటాక్లో వేసి పెట్టారనమాట. తిని ఎలా ఉందో చూసి చెప్తా. గుడ్. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్మాయిల్ సమాధి అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అండ్ దాని తర్వాత ప్రైస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి నేను వెజ్ మీల్స్ తిన్నాను. వెజ్ మీల్స్ 160 రూపీస్ పడింది, మలేషియన్ 8 ringgits అనమాట. అండ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, ఇది వచ్చి 1 ringgit 20 రూపీస్. సో టోటల్ 9 ringgits అయింది. ఇక్కడ జమైక్ మస్జిద్ అని ఒకటి ఉంటుంది మస్జిద్, చాలా బాగుంటుంది. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. టైమింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, రాసిర్గా టైమింగ్స్. అండ్ జెంట్స్కి అయితే పర్లేదు, కానీ లేడీస్కి అయితే కనుక మస్జిద్ బుర్కాస్ ఉంటాయి. బుర్కాస్ అయితే ఉంటాయి. ఆ బుర్కాస్ అయితే వేసుకోవాలి. నా వెనకాల ఒక ఆమె వస్తుంది చూసారా, ఆమె ఇందాక నుంచి ఫాలో అవుతుంది. మరి ఎందుకు నవ్వుతుంది, ఫాలో అవుతుంది. అమ్మ ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆడి చూసి సెక్యూరిటీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. లిటరలీ ఒక కైండ్ ఆఫ్ ఒక నైస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనసులో బాగా అనిపిస్తుంది. ఆ వైబ్
ఫస్ట్ టైం రావటం మస్జిద్కి బాగా అనిపిస్తుంది. అది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ మస్జిద్ వచ్చేసి మన కేఎల్ టవర్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో కేఎల్ టవర్ దగ్గర మార్నింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో మీరు అక్కడ చెట్నాడు మెస్లో లంచ్ అయితే చేసేసుకుని మంచిగా ఫస్ట్ అయితే ఈ మస్జిద్కి అయితే వచ్చేసేయండి, బాగుంటుంది. మనం మస్జిద్ జమైక్ మస్జిద్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పక్క లైన్ నుంచే మనం లోపల రావచ్చు అన్నమాట. ఈ లోపలికి వస్తే ఇటు సైడ్ నుంచి అబ్దుల్ సుల్తాన్ సమాధ్ బిల్డింగ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది అనమాట. అదే కనిపించేది అదనమాట అబ్దుల్ సుల్తాన్ బిల్డింగ్. వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదే అనమాట అబ్దుల్ సుల్తాన్ సమాధ్ బిల్డింగ్. ఎండ అయితే రక్కొట్టేస్తుంది, మామూలుగా లేదంట, దారుణంగా ఉంది. అప్పుడే కూల్గా అనిపిస్తుంది, అప్పుడే ఎండగా అనిపిస్తుంది. ఫుల్ దాహం అవుతుంది నాకైతే. వాటర్ తాగనే సరిపోతుంది మొత్తం. నన్ను అడిగితే తెలుగులో మీకు ఎవరు ఇంత డీటెయిల్గా ఈ ప్లేసెస్ అయితే ఏ వ్లాగర్ చూపించలేదు, ఏ యూట్యూబ్ వ్లాగ్లో అయితే చూపించలేదు. ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మంచి మంచి పిక్స్ అయితే దిగచ్చు. అండ్ అలాగే కేఎల్ టవర్ నుంచి చాలా నియర్ బై ఇది, వాకబుల్ డిస్టెన్సే. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్ అయితే. నేను ఇప్పుడు దాకా హార్న్స్ కొట్టడం కూడా చూడలేదు ఎవరిని. అసలు గార్డెన్స్ కానీ చూడండి, గ్రౌండ్ చూడండి ఎంత పెద్దది ఉంది, హ్యూజ్ ఉంది గ్రౌండ్ అయితే. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్దుల్ సుల్తాన్ సమాధ్ దగ్గర నుంచి పెట్రోనస్ టవర్స్కి అయితే వెళ్ళిపోతాం. అంటే పెట్రోనస్ టవర్స్ అంటే ట్విన్ టవర్స్, దాన్ని పెట్రోనస్ టవర్స్ అంటారు, ట్విన్ టవర్స్ అంటారు. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే. ఈ బిల్డింగ్ చూడండి మొత్తం గ్రాస్ ఉంది, కనిపిస్తుందా? మొత్తం గ్రీన్ కలర్లో ఉంది అంతా. మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అనమాట ట్విన్ టవర్స్, పెట్రోనస్ టవర్స్ అనమాట. ఫొటోస్ ఎలా తీస్తున్నారో చూడండి, అక్కడ కనిపిస్తుందా? సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ వెళ్తున్నాయి, బట్ స్టిల్ మెయిన్ రోడ్ మీద లైట్ లేసి మరి ఫొటోస్ తీస్తున్నారు. మెయిన్ రోడ్ మధ్యలో అంత దారుణంగా దిగుతున్నారు అనమాట ఇక్కడ ఈ వ్యూ పడడానికి. చాలా అంటే చాలా దారుణంగా తీస్తున్నారు జనం అయితే. ఇక చూడండి సింగిల్ పిక్స్ తీసుకోవడానికి కూడా ఎలా దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్స్ అవి ఉంటాయన్నమాట, వాటర్ ఫౌంటైన్స్. చాలామంది క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉన్నది, ఈవినింగ్ టైం కదా, సో అందుకనే ఏంటో మరి తెలియదు కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇంకా అటేపు ఇటే ఫౌంటైన్కి అటేపు ఇటేపు జనాలే మొత్తం. ఫౌంటైన్కి అటేపు ఇటేపు జనాలు అనమాట. అనుకుంటే పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆ స్కై బ్రిడ్జ్ కనిపిస్తుందా మధ్యలోది, దాన్ని స్కై బ్రిడ్జ్ అంటారు అనమాట. అది వచ్చేసి 83rd ఫ్లోర్ 85th ఫ్లోర్ ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళాలంటే 80 రింగేట్స్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ కనుక మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ టవర్ దగ్గర, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడైతే తీసుకోకండి. ఇక్కడ ఫొటోస్ తీస్తా అన్నారు కదా, ఇక్కడ తీపించుకోకండి. నేను ఇందాక చూపించాను కదా మెయిన్ రోడ్ మీద, మీకు డిస్టెన్స్లో మంచిగా వస్తుంది. అక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 10 రింగేట్స్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. సో 10 రింగేట్స్ అంటే అరౌండ్ మనకు వచ్చేటప్పటికి 200 రూపీస్ ఎంతో. సో డెఫినెట్గా మీరు అంత లాంగ్ వెళ్ళి తీపించుకుంటేనే వర్త్ ఇట్. లేదంటే ఇక్కడ నుండి తీపించుకుంటే ఫోన్లో కూడా తీయచ్చు, ఇంత క్లోజ్లో. చూసి అన్నీ ఉన్నాయన్నమాట, ఎవ్రీథింగ్. మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో కిందకి వెళ్ళాలనుకుంటే కింద కూడా వెళ్ళొచ్చు మనం. కాలేజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అదిరిపోయి బాబు ఏమన్నా ఉన్నాయా, డబ్బులు వేసి రావాలే కానీ దంచి కొట్టచ్చు ఫుల్గా. క్రిస్మస్ హడావుడ్ అనమాట, క్రిస్మస్ స్పెషల్ ఇదంతా. డెకరేషన్ చాలా బాగా చేశారు.
చాలా బ్యూటిఫుల్ అండి. క్రిస్మస్ ట్రీ కానీ ఇక్కడ హౌస్ డిజైన్ చేయడం కానీ ఎవ్రీథింగ్. స్టాల్స్ చాలా బాగున్నాయి, చాలా స్టాల్స్ పెట్టారు ఇక్కడ. అండ్ పెట్రోనాస్ టవర్స్ స్టార్టింగ్ ఉంటుంది కదా పైకి, అదనమాట ఇది. అంటే ఇటువైపు టవర్స్ ఉంటాయి, ఇది మధ్యలో ఉంటుంది కదా స్టార్టింగ్లో, అదనమాట ఇది. ఆల్మోస్ట్ ఒక మనకి 1 2 3 4 5 ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని పెద్ద పెద్ద బ్రాండ్సే ఉన్నాయి ఇక్కడ. గర్ల్ ఫ్రెండ్ వేసుకుని వస్తే మాత్రం మీరు అయిపోతారు ఎవరైనా వచ్చినా సరే. ఎందుకంటే అంతగానో ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. సో పైకి వెళ్ళాలనుకుంటే పైకి వెళ్ళొచ్చు, ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా అటు కూడా ఉంది. మొత్తం చాలా పెద్దది ఉంది మాల్ అయితే. ఇది అవుట్ సైడ్ అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి అవుట్ సైడ్ అనమాట. పైకి వెళ్తే ఇంకా అటు నుంచి మన కనెక్షన్ చాలా అంటే చాలా పెద్దది. అది బయటకు ఉంటుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి అటేప్ సైడ్. ఇప్పుడు ఇందాక కొరకు మనం పెట్రోనాస్ టవర్స్ బయట ఉన్నది ఆ సైడ్ అనమాట, ఫొటోస్ తీసుకున్నది. ఇక్కడ వచ్చేసి ఇటేప్ సైడ్ పెట్రోనాస్ టవర్ బ్యాక్ గేట్ అనమాట ఇది. అది ఫొటోస్ దిగిన ప్లేస్ ఏమో ఫ్రంట్ గేట్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్, క్రిస్మస్కి చాలా బాగుంది కదా. బ్యూటిఫుల్. అక్కడ వాటర్ షో టైప్లో ఉన్నదన్నమాట. ఈవినింగ్ టైం కనుక మీరు ఎందుకు 5 o'clock రమ్మన్నానంటే 5 o'clock అటేప్ సైడ్ మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత 6-6:30 తర్వాత మనకి లైట్స్ ఆన్ చేస్తారు కదా. సో అప్పుడు అటేప్ సైడ్ కూడా మళ్ళీ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇటేపు వస్తే అక్కడ వాటర్ షో టైప్లో ఉన్నదన్నమాట. సో ఈవినింగ్ ఇక్కడ 6:30 తర్వాత లైట్స్ ఆన్ చేసిన తర్వాత వాటర్ షో అయితే కండక్ట్ చేస్తారనమాట. వెనకాల మ్యూజిక్ ప్లే చేస్తారు, ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ వాటర్ అయితే డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పొచ్చు. మీరు కనుక వస్తే మాత్రం ఇదైతే మిస్ చేయకండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్